దూరదర్శన్ సప్తగిరి సమర్పించు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తి అయిన మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ సక్సెస్ స్టోరీని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. బీఎస్సీ బాటనీ మరియు డి.ఫార్మసీ పూర్తి చేసి కర్ణాటిక్ మ్యూజిక్లో డిప్లొమా చేశారు. శోభాంచల ఆర్థోపెడిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి అద్దేపల్లి విశాలి గారిని వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వారి యొక్క సక్సెస్ స్టోరీ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి మేడం. ప్రేక్షకుల తరపున మీకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలమ్మా. మేడం గారు, ముందుగా మీ యొక్క పేరెంట్స్ గురించి తెలియజేయండి. నా తల్లిదండ్రులు విజయవాడ వాస్తవ్యులమ్మ. మా నాన్నగారు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. మా అమ్మగారు హౌస్ వైఫ్, అంటే ఒక గృహిణిగా మనం ఎన్ని బాధ్యతలు చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. మా అమ్మగారు చాలా డైనమిక్ పర్సనాలిటీ, దేనికి భయపడరు, ఎంతో ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి. మా నాన్నగారు కూడా సగం జీవితాన్ని పుస్తకాలు చదవడంలో గడిపారు. నాకెప్పుడు పుస్తకాలు చదవమని అబ్దుల్ కలాం గారివి ఇట్లా ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఇట్లా పెద్ద గొప్ప వ్యక్తులు నిర్మలా సీతారామన్, సుధామూర్తి, వీళ్ళని ఒక ఆదర్శంగా తీసుకోమని చెప్తూ ఉండేవారు. ఎస్ మ్యామ్. మ్యామ్, మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఈరోజు మన ముందుకు వచ్చారు. మ్యామ్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి, ఆ విద్యాభ్యాసం గురించి మా ప్రేక్షకులతో పంచుకోండి మ్యామ్. నేను బీఎస్సీ స్టెల్లా కాలేజీలో చదివానమ్మా. నా స్కూలు నిర్మలా హై స్కూల్ ఇక్కడ విజయవాడలోనే. తర్వాత మేము హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో నేను ఇంటర్మీడియట్ సెంట్ ఆన్స్ కాలేజ్లో హైదరాబాద్లో చదివాను. నెక్స్ట్ నా పెళ్ళైన తర్వాత బీఎస్సీ ఫైనల్ ఇయర్ మాత్రం మళ్ళా ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్లో చదవటం జరిగింది. అలాగా నా పెళ్ళి అయినాక కూడా నేను నా ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయటం జరిగింది. ఎస్ మ్యామ్. మ్యామ్, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి. మా వారు ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్ అమ్మ, ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో. మా పెద్ద బాబు కూడా డాక్టర్. హీఈస్ పర్స్యూయింగ్ డిఎం నెఫ్రాలజీ. మా పెద్ద కోడలు డిఎన్బి న్యూరాలజీ. నౌ ఎట్ ప్రెసెంట్ మై ఎల్డర్ సన్ he's pursuing his super specialty in nephrology in Bangalore St. John's Hospital. మా పెద్ద కోడలేమో డిఎన్బి న్యూరాలజీ ఇన్ మణిపాల్ హాస్పిటల్స్ బెంగళూరు. మా చిన్న బాబు ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫెలోషిప్ చేస్తున్నాడు కోయంబత్తూర్లో. మా చిన్న కోడలేమో జనరల్ మెడిసిన్ పీజీ పాస్ అయింది. ఇప్పుడే తను సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతుంది. మీరు గ్రేట్ సూపర్ మామ్ అని చెప్పుకోవచ్చు. చాలా సంతోషం మ్యామ్. మ్యామ్, మరొకసారి ఈ యొక్క మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఒక రకంగా ఉంది, కానీ మరి మ్యూజిక్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అది మీకు ఏ విధంగా సాధ్యపడిందో తెలియజేయండి. మా నాన్నగారికి ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. అది కొంచెం హెరిడిటరీ కూడా, నాకు వంశపారంపర్యంగా కూడా ఉంది మా ఇంట్లో. మా పెద్దమ్మగారు కూడా బాలమురళీకృష్ణ గారితో కచేరీ చేయటం జరిగింది. అది అట్లా వంశపారంపర్యంగా కూడా నాకు వచ్చింది. నాన్నగారు ఇక్కడ ఆర్టీసీ కల్చరల్ క్లబ్ స్టార్ట్ చేయడానికి హీస్ ద ఫస్ట్ పర్సన్, మొదటి వ్యక్తి ఆయన. అలా మా నాన్నగారి నుంచి నాకు కళల మీద ఆసక్తి సహజంగానే ఉంది చిన్నప్పటి నుంచి. కానీ నేను నా కుటుంబ బాధ్యతల కొరకు నేను వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని నేను కొంచెం ఈ సంగీతం అనేది చిన్న వయసు నుంచి ఎక్కువ నేర్చుకోలేకపోయాను. మా బాబుకు నేర్పించడానికని వచ్చి బాబుతో పాటు నేను నేర్చుకునేదాన్ని. కానీ మళ్ళా ఒక చాలా రోజుల తర్వాత, అంటే నేను సుమారు నాకు 42 సంవత్సరాల తర్వాత
నేను ఒక ఆధ్యాత్మిక మార్గంలో భజన సాంప్రదాయం కోసం హార్మోనియం నేర్చుకుని దాని గురించి సంగీతం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చి నల్లాన్ చక్రవర్తుల మా గురువుగారు సంగీతం గురువుగారు నల్లాన్ చక్రవర్తుల బుచ్చయ్య చార్యుల గారి దగ్గర నేను సంగీత సాధన మొదలు పెట్టడం జరిగింది. అలాగే మొదట మా శాంతిశ్రీ మేడం గారు అంటే గురువుగారి భార్య, ఆవిడ దగ్గర నేను సంగీతాన్ని మొదలుపెట్టాను. సర్టిఫికేట్ కోర్సు లో ఆవిడ శిక్షణ ఇచ్చారు ఎంతో ప్రేమగా. అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు కొంచెం కటువుగా ఉన్న ప్రేమతో నాకు విద్యను నేర్పారు. ఈ వయసులో 42 ఇయర్స్ అని ఎప్పుడు ఒక ఏజ్ అంటే ఒక నెంబర్గానే ఫీల్ అవ్వమని చెప్పేవారు. అలాగే మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు. నేను సంగీతం చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత మళ్ళా ఒక 2-3 ఏళ్ళు గ్యాప్ వచ్చి కొంచెం వ్యవధి తర్వాత నేను డిప్లొమా కోర్స్ మ్యూజిక్లో వోకల్లో చేయటం జరిగింది. నేను కొంచెం వెనకడుగు వేస్తున్నా కూడా మా గురువుగారు ప్రోత్సహించి నువ్వు తప్పకుండా చేయగలుగుతావమ్మా అని ఎంతో నాకు వెనకాల వెన్ను తట్టి ముందుకు నడిపించింది ఆయనే. ఆయన వల్ల నేను ఈ సంగీతంలో రాణించడం జరిగింది. మ్యామ్, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రినర్గా మీరు ఉన్నారు. మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు మ్యామ్? నా సక్సెస్ చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ సక్సెస్ అనే దానికి నా జీవితంలో మొదటి మెట్టు ఎక్కడ మొదలైందంటే మొదటి మెట్టు నా జీవితంలో లా ఆఫ్ సక్సెస్ అనే బుక్, అంటే తెలుగులో మనం సఫలతా నియమం అని చెప్తాం అని దాని తెలుగు ట్రాన్స్లేషన్. ఆ పుస్తకం పేరు. ఆ పుస్తకం రచించినది మా గురువుగారైన శ్రీ పరమహంస యోగానంద గారు. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో చేరడానికి ముఖ్య కారణం నా భర్త. మేడం, మహిళలందరికీ కూడా ఖచ్చితంగా మెన్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. మరి ఈ క్రమంలో మీ హస్బెండ్ యొక్క సపోర్ట్ మీకు ఏ విధంగా ఉందో తెలియజేయండి. చాలా ఉందమ్మా. నా భర్త వల్ల నేను చాలా నేర్చుకోవటం జరిగింది. ఆయన ప్రోత్సహించటం వల్ల ఆయన నన్ను ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించారు. ఏదైతే ముఖ్యమో మన జీవితంలో మనం ఒక దృఢ నిశ్చయంగా ఉండడం కానీ, మనం ముందడుగు వేయటానికి కానీ, మన సంసార బాధ్యతలు నిర్వహించడంలో మన ప్రొఫెషన్ని, మన వృత్తిని, మళ్ళా మన సంసార బాధ్యతల్ని ఒక తాటి మీద సమర్థవంతంగా నడిపించడానికి ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని నాకు చూపించిందే గురువుగారు నా భర్త ద్వారా చూపించారు. ఆ ఆధ్యాత్మిక మార్గంలో నేను వచ్చాక అక్కడ వెళ్ళటం, అక్కడ సేవా కార్యక్రమాలు చేయటం, తర్వాత చాలా పనులు అంటే మందిరాన్ని అలంకరించటం, మళ్ళా పుస్తకాలు అక్కడికి వచ్చిన వాళ్ళకి పుస్తకాల గురించి, మార్గం గురించి తెలియచేయటం, ఇలా వాలంటీర్గా వర్క్ చేయటం, తర్వాత సత్సంగం నిర్వహించటం, దాంట్లో శిక్షణ పొందటం, ఇవన్నీ నాకు దోహదపడినాయి. ఆ ధ్యానం అన్నిటికన్నా ముఖ్యంగా ముందువన్నీ మెట్లయితే ముఖ్యమైనది ధ్యానం. ఆ ధ్యాన మార్గానికి నేను రీచ్ అవ్వడానికి ఇవన్నీ నాకు దోహదపడినాయి. ఈ సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ ధ్యాన మార్గం వల్ల నాలో ఒక సంకల్ప శక్తి, నమ్మకాన్ని ఏర్పరచుకోవడం, ఎంత కష్ట సమయంలో కూడా నేను చాలా శక్తివంతంగా నన్ను మరల్చుకోవటం, ఇవన్నీ నాకు ఈ ఆధ్యాత్మిక మార్గం వల్ల, ఈ గురు శిష్య సంబంధం వల్ల నాకు కలిగినాయి. ఎస్ మ్యామ్, మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ నేపథ్యంలో పిల్లలని వారి యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలుగా చేరుకునే విధంగా పిల్లల్ని పెంచడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భాన్ని గురించి, మీ పిల్లల గురించి తెలియజేయండి. ముఖ్యంగా ఈ తరంలో మనం అందించవలసిన ప్రత్యేకమైన విషయం అమ్మా ఇది. నువ్వు అడిగింది మాత్రం పిల్లల మనస్సులు తెల్ల కాగితాల్లా ఉంటాయి. అవి మనము ఏది చెప్తే అది వాళ్ళు గ్రహించుకునే శక్తి ఉంటుంది. ఆ టైంలో మనం ఏం చెప్తే అది. అలాంటి పసి మనస్సుల్లో మనం ప్రతిదీ చక్కగా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక కూడా మనం మన బాధ్యతలు నిర్వహించుకుని ప్రతిరోజు వాళ్ళతో 1 గంట సమయాన్ని గడపటం నేర్చుకోవాలి. తప్పకుండా మనం వీలు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలు
తెలిసిందే కదా, మొబైల్స్ పట్టుకుని వాటిని బాగా చూడటం, మిగతావన్నీ కూడా వదిలేయటం, ఆడుకోవటం లేదు, పాడుకోవటం లేదు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి మనము నేర్పాలి. అవి ఎంతవరకు యూసో అంతవరకే, ఇన్ఫర్మేషన్ కోసం మనం వాటిని యూస్ చేయాలి. అంతేగాని సైన్స్ డెవలప్ అయింది కానీ ఒక 200% దానివల్ల మనకు చెడు జరుగుతుంది. ఎస్ మ్యామ్, ప్రతి ఒక్క మహిళకి కూడా ఇటు కుటుంబ నేపథ్యం, అటు వృత్తి, ఈ రెండిటి మధ్యలో క్లాష్ అనేది వస్తుంది. మరి దీనిని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేశారో తెలియజేయండి. అదే చెప్పాను కదమ్మా, మనము ఏదైనా మనం ప్లానింగ్లో ఉంటుంది. మన ఇంట్లో వాతావరణాన్ని మనం అందరినీ సమర్థించుకుంటూ రావాలి. దీనికి ఇచ్చిన టైము, దానికి ఇవ్వాల్సిన టైము మనం మొత్తం ఒక ప్రణాళిక రూపంలో వేసుకుని మనం పొద్దున్నంతా మనం ఏం చేయాలి అనేది ముందు రోజు మనం ఒక ప్రణాళికతో ప్రారంభించుకుంటే తప్పకుండా రెండు మనం సమానంగా సమర్థవంతంగా నిర్వహించుకుంటూ రాగలం. అలాగే నేను ఇంట్లో నా అత్తగారిని, నా మామగారిని, మా అత్తగారు అయితే 7 సంవత్సరాలు ఆవిడ బెడ్ రిడన్ అయినా కూడా నాకు మేము ఇంట్లో అందరికీ మనం అందరం చేయాలి, సహాయం చేయాలి అనే ఉండాలి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నా భర్త, నా పిల్లలు, నా మామగారు వీళ్ళందరూ కూడా నాకు సహాయపడేవారు. అంటే మనం వాళ్ళని అలా మనం తీర్చిదిద్దుకోవాలి. అలాగే నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బాధ్యతలు చేసేటప్పుడు, హాస్పిటల్ బాధ్యత అనగానే మనకి నర్సెస్ ఉంటారు, నర్సింగ్ వాళ్ళ గురించి చూసుకోవాలి, రిసెప్షన్ చూసుకోవాలి, వాళ్ళ చిన్న సర్జరీస్ అసిస్ట్ చేయటంలో ఫార్మసీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ప్రశాంతంగా వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ మనం ప్రయారిటీ ఇవ్వాలి, ప్రతి వాళ్ళని మనం ఏ పనైనా మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఇతరులతో చేయించగలిగే శక్తి మనకు వస్తుంది. ఎస్ మ్యామ్. మళ్ళీ పేషెన్స్ రిసీవింగ్, వాళ్ళని కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం, ఇవన్నీ కూడా మనం తప్పకుండా మనం పాటిస్తే తప్పకుండా మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. ఎస్ మ్యామ్. మేడం, ఒక అమ్మగా మీరు మీ ఇద్దరి పిల్లల్ని కూడా డాక్టర్స్ అయ్యే విధంగా ప్రోత్సహించారు. అదేవిధంగా ఒక తల్లి ఏ విధంగా తన యొక్క పిల్లలను ముందుకు తీసుకువెళ్లాలో మీ మాటల్లో తెలియజేయండి. తప్పకుండా అమ్మా, చిన్నప్పటి నుంచే వాళ్ళకి భక్తి మార్గం అనేది నేర్పించాలమ్మా. మొదట తల్లే గురువు కదా, తల్లి మొదటి గురువు అంటారు కదా. వాళ్ళకి ఒక్క చదువే కాకుండా ఆటలు, పాటలు, సంగీతము, నృత్యము, ఇలాంటి మళ్ళీ వేరే కళలు కాకుండా చెస్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అట్లా ప్రతి దాంట్లోనూ వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మనం వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక అవకాశము మనకు కలుగుతుంది. మనం ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్, ఒకరికి పెయింటింగ్ ఉంటుంది, ఒకరికి నృత్యం ఉంటుంది, ఒకరికి స్పోర్ట్స్ ఉంటాయి. అట్లా వాళ్ళని దేంట్లో వాళ్ళు రాణించగలుగుతారనేది మనం గ్రహించుకోవాలి. అంతేగాని మన ఆశల్ని వాళ్ళ మీద రుద్దటం, మనకి నచ్చినట్టు వాళ్ళని చదవమంటం అలా చేయకూడదు. నేను నా పిల్లలిద్దరినీ కూడా అన్నిట్లోనూ, అలాగే ఇప్పుడు జనరేషన్కి పిల్లలు పుట్టినరోజు ఉత్సవాలని, సెలబ్రేషన్స్ అని బాగా చేసుకుంటున్నారు. చేసుకోండి, దానికి కూడా ఒక లిమిట్. దానికి వెచ్చించే ఖర్చును మీరు ఒక ఆర్ఫనేజ్ చిల్డ్రన్కి వాళ్ళకి తీసుకెళ్ళి, నా పిల్లల్ని తీసుకెళ్లేదాన్ని బర్త్డే రోజున మేము ఇంట్లో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఆర్ఫనేజ్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరికీ పళ్ళు, స్వీట్స్ పంచటం, చిన్న వయసు నుంచే ఒక సేవా దృక్పథంతో వాళ్ళని పెంచాలి. అలాగే వాళ్ళ చదువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏది తీసుకోవాలి, ఏ బ్రాంచ్ అంటే ఎటువైపు వెళ్ళాలి అనేది వాళ్ళు ఒక సందిగ్ధతలో ఉంటారు. అప్పుడు మనము వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం కనుక్కున్నా కూడా, వాళ్ళు మెడిసిన్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు నేను చాలా వాళ్ళని వెనక్కి లాగేశాను. అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ డెసిషన్లో ఎటువైపు వెళ్ళాలి అని. అది చాలా కష్టపడాలి, చాలా సంవత్సరాలు పడుతుంది చదవటానికి కూడా. మళ్ళీ సర్వీస్, మెంట్ ఆఫ్ మైండ్, సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి. అంతేగాని ఏదో చదువుతున్నాము, డబ్బులు సంపాదించడం కోసం చదువుకోవాలి అనే భావనతో మాత్రం మీరు చదవకండి అని చెప్పాను. అలాగే మీరు కష్టపడి చదువుకోండి, నేను మాత్రం డొనేషన్ కట్టను అని చాలా వివరంగా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అలాగే కష్టపడ్డారు, చదువుకున్నారు. వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎలా మనీ
ముఖ్యంగా డబ్బు చాలా ముఖ్యమైన విషయం కదండి మన జీవితంలో. డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏది అవసరము ఏది అవసరం లేదు, అలాగే పనులు చేయటం నేర్పియాలి, ప్రొవిజన్స్ తేవటం నేర్పియాలి పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి ఈ ఒక పచారీ షాప్కి వెళ్ళి ఏదైనా కొని తీసుకురమ్మన్నా కూడా వాళ్ళకి ఆ మినిమం నాలెడ్జ్ కూడా ఉండట్లేదు. అలా కాకుండా ప్రతిదీ నేర్పాలి పిల్లలకి. ఇలా ప్రతి విషయంలో డెసిషన్ తీసుకోవటంలో, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవటంలో అన్నీ మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చక్కగా ప్రేమగా ఒక ఫ్రెండ్గా మనం వాళ్ళకి ఒక ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళతో. నా పిల్లలు నేను ఎప్పుడూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ ఫ్రెండ్లీ ఒక స్నేహితునిగా మనం వాళ్ళు చూసినప్పుడు మనతో మనం చాలా మనసు విప్పి మాట్లాడతారు. అంతేగాని మనం కొంచెం భయం పెట్టామనుకోండి, వాళ్ళు అంత ఫ్రీగా మనకి చెప్పలేకపోతారు. సో మనం చాలా ఫ్రీగా వాళ్ళతో ఉండాలి, క్యాజువల్గా చక్కగా. అలా ఉంటే గనక తప్పకుండా వాళ్ళు వాళ్ళ భావాల్ని మనకు వ్యక్తపరుస్తారు, మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఒక ఉమెన్ హౌస్ యాక్టివిటీస్లో హౌస్ వైఫ్గా చాలా కష్టపడతారు. ఈ క్రమంలో ఎంటర్ప్రెనర్గా నేను ముందుకు వెళ్ళాలి, ఎదగాలి, నేను ఏదైనా ఒకటి సాధించాలి అని పట్టుదలతో ఉన్న ఉమెన్స్కి మీరిచ్చేటటువంటి సందేశం తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనకి ఒక గృహిణిగా కానీ మనం గృహిణిగానే మన బాధ్యతల్ని చేస్తూ కూడా మన ఒక్కొక్కళ్ళు గృహిణిగా ఉండొచ్చు, గృహిణిగా చేస్తూ కూడా వేరే బాధ్యతలు వర్క్ చేస్తూ ఉంటారు కదా. ఏదో బ్యాంక్ పనో లేకపోతే వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉండొచ్చు, టైలరింగ్ అనో ఇవన్నీ ఉంటాయి. అవి రెండు కూడా వాళ్ళు సమానంగా ఒక తాటి మీద తీసుకెళ్ళటం అనేది చాలా కష్టం ఇప్పటి వాళ్ళకి. అప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం కొంచెం ధైర్యంగా మన సంకల్ప శక్తిని ఉపయోగిస్తే తప్పకుండా మనం చేయగలము అనుకుంటే తప్పకుండా చేయగలుగుతారు. ఎస్ మేడం, ఇప్పుడు ఒక కుటుంబంలో మహిళకు అన్ని రకాలుగా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. భర్త దగ్గర నుంచి కానివ్వండి, పిల్లల దగ్గర నుంచి కానివ్వండి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు మీ ఇద్దరి పిల్లలకి కూడా మ్యారేజ్ జరిగింది. సో ఇంకొక ఇద్దరు కొత్త మహిళలు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులుగా భాగమయ్యారు. మరి ఈ క్రమంలో ఈ యొక్క మహిళ తన యొక్క లక్ష్యాలను సాధించేందుకు ఈ కుటుంబ బంధాలు ఏ విధంగా దోహదపడతాయో తెలియజేయండి. తప్పకుండా దోహదపడతాయమ్మా. ఇప్పుడు నా కోడళ్ళే ఉన్నారు, వాళ్ళిద్దరూ డాక్టర్స్. వాళ్ళిద్దరినీ కూడా నేను కూతుళ్ళలానే చూసుకుంటాను. వాళ్ళు ఎంతో కష్టపడి ఇంటికి వస్తారు. ఒక అత్తగారిగా కాదు, ఒక తల్లిగా నేను వాళ్ళకి ఒక్క కాఫీ అందించండి రాగానే, అంతేగాని మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ అంతా వాళ్ళ మీద డంప్ చేశారనుకోండి, అది కరెక్ట్ కాదు. ప్రతి అత్తగారికి కానీ నేను ఇచ్చే ఇదేంటంటే వాళ్ళని కూడా మన కూతుళ్ళలాగా మన ఇంట్లో వాళ్ళలాగా మనం స్వీకరించగలగాలి. అది మేడం గారు, కొద్దిమంది హౌస్ వైఫ్స్ నేనేం చేయలేదు, నేనేం సాధించలేదు అని అనుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భంలో మహిళలు ఈ విధంగా ఆలోచించవచ్చా? తెలియజేయండి. అస్సలు అలా మనం చేయలేదంటూ ఏది ఉండదమ్మా. మనకి కొన్ని ఇష్టమైన పనులు ఉంటాయి, కొన్ని కష్టమైన పనులు ఉంటాయి, అవసరమైన పనులు ఉంటాయి. మనం ఏదైనా సాధించాలి అనే ఒక సంకల్ప శక్తిని పెంచుకోవాలి ఆడవాళ్ళు. ముఖ్యంగా మనం ఏ పని మొదలు పెట్టాలన్నా నేర్చుకోవాలన్నా కూడా ఒక సంకల్ప శక్తితో ఒక ఆత్మవిశ్వాసంతో మనం నేర్చుకుందామని ప్రయత్నిస్తే తప్పకుండా మనం సఫలతని పొందుతాం. మేడం, ఇప్పుడు ఏ జాబు చేయనటువంటి మహిళ హౌస్ వైఫ్గా ఉంటారు, వారికి వారి పట్ల గౌరవం లేదా నేను హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటున్నాను అనేటటువంటి అపోహ అయితే కొద్ది మంది మహిళల్లో ఉంది. మరి వారికి మీరిచ్చేటటువంటి సందేశం? అసలు అది ఆ అపోహ చాలా అసలు మనం తప్పు. అసలు అపోహ ఉండక్కర్లేదు. మనము ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాం, ఇంట్లో గృహిణిగా ఉంటూ ఒక తల్లిగా అత్తమామలకు సేవ చేస్తూ భర్తకి సేవ చేస్తూ ఇన్ని చేస్తూ కూడా దానికి వెలకట్టలేనటువంటి గృహిణి పాత్ర మీరు పోషిస్తున్నారు. ఎస్ మేడం. అది దానికి మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి. ఈ ఆడజన్మ మనకి ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతల్ని తెలుపుకోవాలి. ఎస్ మ్యామ్.
యాక్చువల్లీ హౌస్ వైఫ్ అనేది అసలు చిన్న యాక్టివిటీ ఏం కాదు మ్యామ్. కంప్లీట్ మేనేజ్మెంట్, ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయాలి అండ్ బాండింగ్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది నిజంగా చాలా టఫెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఉమెన్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తున్నాము. మీ సాక్రిఫైస్ వల్లనే ఫ్యామిలీస్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, ఇంత అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో సహకరిస్తున్నారు. మహిళలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మేడం గారు, ఇప్పుడు ఉమెన్స్ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. కానీ అన్ని రంగాల్లో విజయాలను సాధించే క్రమంలో ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ అయిపోయి అక్కడితో వదిలిపెట్టేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో వారికి మీరిచ్చేటటువంటి సందేశం గురించి తెలియజేయండి. అందరికీ నా జీవితంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. కష్టకాలంలో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కోవిడ్ టైంలో మా ఇంట్లో చాలా డెత్స్ అయినాయి. అది కాకుండా నాకు ఇంట్లో 3 డాక్టర్స్ అవడంతో 3 కోవిడ్ సర్వీస్లో ఉండేవారు. కానీ నేను ఎప్పుడు నిరుత్సాహపడలా. అంటే వాళ్ళ ఇంటికి వచ్చే వరకు నాకు ఒక భయం ఉండేది. వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనే భయం ఉండేది నాకు. కానీ నేను ఎప్పుడు వాళ్ళని వెనక్కి లాగలేదు. వాళ్ళకి ధైర్యంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళని చేయమనే ప్రోత్సహించాను. అంటే మన కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి నమ్మకం అనేది చాలా ముఖ్యం. మన జీవితంలో నమ్మకము, సంకల్ప శక్తి, డిటర్మినేషన్, ఇవన్నీ కూడా, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా నా జీవితంలో నాకు ఈ ధ్యాన మార్గంని అనుసరించడం వల్లే నేను ఇంత సఫలతని చవి చూశాను. ఎస్ మేడం. మేడం, యాజ్ ఏ ఉమెన్గా తన కుటుంబ పరిణామాల్లో కొన్ని ఇష్టాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో ఉమెన్ ఖచ్చితంగా లోపలైతే మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి బాధలు ఉండకుండా ఉమెన్ ఏ విధంగా స్ట్రాంగ్ ఉండాలో తెలియజేయండి. ఎప్పుడైనా మనకి అవసరం అనేది ఒక ఇదైతే, మనకి ఏ ఇంట్రెస్ట్ అనేది ఒకటి, ఏది నీడ్ అనేది ఒకవైపు. అంటే ఈ రెండిట్లో మనం ఏది ఎంచుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుందమ్మా. మనకి ఏది అవసరం, మనకి ఏది ఇంట్రెస్ట్, అక్కడ మనకు ముందు మనము ప్రాధాన్యత ఇవ్వాల్సింది. ఒక స్త్రీగా మన సంసార బాధ్యతలుగా కానీ మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏది అవసరం, మన వల్ల ఇంట్లో కానీ మనం చేసే వృత్తిలో కానీ ఎలా ఉపయోగపడగలుగుతాం. ఇప్పుడు మనకి ఎంతో కొంత వ్యవధి ఉంటుంది. మనం చేస్తూనే మన ప్యాషన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నాకున్న టైంలోనే నేను ఈ హాస్పిటల్ బాధ్యతలు నిర్వహిస్తూ, సంసార బాధ్యతలని నిర్వహిస్తూ ఉన్న కొంచెం టైంలోనే నేను సంగీతం సాధన చేస్తాను, సర్వీస్ యాక్టివిటీస్ చేస్తాను. అలాగే హాస్పిటల్లో మా హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. మనం చాలా ఇష్టంగా చేయాలి. ప్రతిదీను కష్టంగా చేయకూడదు. అప్పుడు ఏది చేయాలన్నా ఇష్టంగా చేసినప్పుడు మనం తప్పకుండా సాధిస్తాం. ఎస్ మ్యామ్. మేడం, ఇంతకు ముందు జెండర్ బయస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తుంది. మరి ఈ సందర్భంలో జెండర్ బయస్ ఫేస్ చేస్తున్నటువంటి మహిళలు ఏ విధంగా దానిని అధిగమించాలో తెలియజేయండి. ఇక్కడ వీ హ్యావ్ 2 types of criticisms అమ్మా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. ఆడవాళ్ళంటే ఈ పనే చేయాలి, మగవాళ్ళంటే ఈ పనే చేయాలి, అలా ఉండకూడదు. మళ్ళా మనం ఎప్పుడైనా ఒక ఆడవాళ్ళు ఏంటంటే ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితం అయ్యేవాళ్ళం. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకుంటూ, నా భార్యకి ఇంత చేసి వచ్చింది అని ఒక కాఫీ అందివ్వచ్చు. అలాగే భర్తకి డ్యూటీ ఉంది, నైట్ డ్యూటీ, తను కూడా తనకున్న సమయంలోనే తను చక్కగా ఇంటి బాధ్యతలు నిర్వహించవచ్చు. అలా చేదోడు వాదోడుగా ఒకళ్ళకొకళ్ళు ఉంటే అంత బాగుంటుందని నా ఉద్దేశం. అంతేగాని మగవాళ్ళు ఇదే చేయాలి, ఆడవాళ్ళు ఇదే చేయాలి అలా ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరు ఏ పనైనా చేయొచ్చు. ఎస్ మ్యామ్. మేడం, ఇప్పుడు మహిళలు అనేవాళ్ళు అన్ని రకాలుగా జాబ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా వారికి ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాంటి టైంలో ముఖ్యంగా సూసైడ్ చేసుకోవటం కానీ ఇట్లా చేస్తూ ఉన్నారు. అలా కాకుండా సక్సెస్ఫుల్గా ఉమెన్గా అవ్వాలి అంటే ఏ విధంగా వాటిని ఓవర్కమ్ చేయాలో తెలియజేయండి. మొదట మన ఆలోచనల్ని మార్చుకోవాలమ్మా.
మన ఆలోచన అనేది మన జీవితంలో చాలా భాగం మన లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. మనల్ని ఎవరైనా తిట్టారు, లేకపోతే మనల్ని ఎవరైనా విమర్శించారు అన్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు, వాళ్ళు అన్న దాంట్లో ఎంతవరకు నిజముంది అనేది గ్రహించి మనం మార్చుకోవాలి. ప్రతిదీ మనం పరిస్థితుల్ని బట్టి మనం మారాలి, అంతేగాని పరిస్థితులు ఎప్పుడూ మారవు. ఇప్పుడు గృహిణిగా ఎప్పుడు మారుతాం? చిన్నప్పటి నుంచి మనం మన తల్లిదండ్రులతో ఉంటాం, తర్వాత అత్తమామల దగ్గర ఉంటాం. అక్కడ ఒక ఫేస్ ఆఫ్ లైఫ్, ఇక్కడ ఒక ఫేస్ ఆఫ్ లైఫ్. కానీ ఎదుటి వాళ్ళని బట్టి మనం ఎలా, మన బిహేవియర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ బిహేవియర్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సోల్. సో మన ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఎదుటి వాళ్ళని బట్టి మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని నా ఉద్దేశం. ఎస్ మ్యామ్. మేడం, నేటి తరం జనరేషన్ యంగ్ గర్ల్స్, రేపటి తరం మహిళలు మరి సక్సెస్ఫుల్ మహిళలుగా అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ అయిన యంగ్ గర్ల్స్కి మీరు ఇచ్చేటటువంటి సందేశం? అసలు మనకి చాలా బాధ్యత ఉందమ్మా. మన భావితరాల వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకే ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు సాఫ్ట్వేర్ అని సంపాదిస్తున్నారని, బయటకు వెళ్ళి మళ్ళా ఎన్నో పనులు చేసుకొస్తున్నారని, తప్పకుండా అదంతా కూడా మనం మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ చాలా గౌరవప్రదంగా ఉండాలి. మనం ఏం చేసినా ఇంట్లో వాళ్ళకి కూడా గౌరవించాలి. నేను ఇంత సంపాదిస్తున్నాను అని నువ్వు ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు అందరినీ, అంటే నేను అనేది ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. మన ఇంట్లో అత్తమామలకి ఇవ్వాల్సిన గౌరవం అత్తమామలకి ఇవ్వాలి. అలాగే తల్లిదండ్రులను కూడా వాళ్ళని చూసుకోవాలి. అలా ప్రతిదాన్ని నువ్వు వెళ్ళి నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఎన్ని డిగ్రీలుండు, నీకు ఎన్ని డిగ్రీలన్నా ఉండొచ్చు, నీ చదువు పక్కన, నీ డిజిగ్నేషన్ పక్కన నీకు ఎన్ని డిగ్రీలన్నా ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ఎస్ మేడం. ఇప్పుడు ఒక సంవత్సరానికి నేను గమనించినంత వరకు చాలా మంది ఆడపిల్లలు విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు అవుతుంది అట్లా? ఎందుకు అవుతుంది అంటే అర్థం చేసుకోలేకపోవటం. నేను ఇదే చేశాను, నేను ఇది వాళ్ళు ఎందుకు చేయరు, నేను చేస్తున్నాను ఆయన ఎందుకు చేయడు. అలా కాదు, అక్కడ ఏది అవసరం, మనం ముందు ఏం చేయాలి, మనం ఎంతవరకు ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఆయన ఏదైనా అన్నారు మనం తగ్గి ఉందాం, తర్వాత మనం కూడా చెప్దాం. ఇద్దరం కూడా మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తప్పుగా మాట్లాడుకుని ఈగో ప్రాబ్లమ్స్తో మనం అది చిలికి గాలివాన అయిపోతుంది. సో అది మనం అర్థం చేసుకుని చాలా ప్రశాంతంగా కూర్చుని ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటే తప్పకుండా ఇలాంటి మెయిన్ ఈ విడాకులు అనేవి చాలా బాధాకరమైన విషయం అమ్మ. మన ఈ పెళ్ళి వ్యవస్థ ముందుకు తీసుకువెళ్ళాలి. పెళ్ళి అనే వ్యవస్థని. ఎస్ మ్యామ్. బాండింగ్ అనేది పెరగాలని చెప్తున్నారు మేడం. ఇంతకు ముందు మహిళలకు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు కానివ్వండి, వారికి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మహిళలకు ఈక్వల్గానే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అన్నిట్లోనూ ముందుంటున్నారు. మరి మహిళలు ఇలా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవాలో తెలియజేయండి మేడం. వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క మహిళకి ఒక్కొక్క, అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతమంది టైలరింగ్ చేసుకుంటారమ్మా, కొంతమంది వేరే వృత్తి చేసుకుంటారు. మనము ఇంట్లో పని చేస్తాము అనేది నామోషి ఫీల్ అవ్వకూడదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనం నేర్చుకోవాలి ముందు. నేను ఈ పని చేయకూడదు, నేను ఆ పని చేయకూడదు అని ఆడవాళ్ళు ఎప్పుడూ అనుకోక్కర్లేదు. ఆవిడకి వంట పనే వచ్చు, లేకపోతే తోట పనే వచ్చు. సో ఆ పనిలో ఆవిడ ఏ పని అయితే బాగా చేయగలదు. ఇప్పుడు చాలామంది మహిళలు పెట్రోల్ బంకుల్లో చేస్తున్నారు, కండక్టర్స్గా చేస్తున్నారు, అట్లా స్టాఫ్ నర్సులుగా చేస్తున్నారు. అలా ఏ వృత్తి అయినా ప్రతి వృత్తిని మనం గౌరవించటం నేర్చుకుంటే అది మన జీవితంలో చాలా మన సఫలతకు కారణమవుతుంది. జీవితంలో మనకి 3 పాయింట్స్ అండి. యాక్సెప్టెన్స్ ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ సంపాదన వైపు పరిగెడుతున్నారండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అది మాత్రం మనం
ఎంత డబ్బు ఉంది అని కాదు, ఎంత సంతోషంగా ఉన్నాము అనేది చాలా ముఖ్యం. మేడం, కర్ణాటక మ్యూజిక్లో మీరు డిప్లొమా చేశారు. మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాటను పాడి వినిపించగలరా? తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు పాడబోయే పాట సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆండాళ్ అమ్మవారి గురించమ్మా. అన్నమయ్య కీర్తన. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. థ్యాంక్ యూ వెరీ మచ్. అడగంగానే చక్కటి పాటను పాడి వినిపించారు. మేడం, సక్సెస్ఫుల్గా ఒక మహిళ తన లైఫ్ని లీడ్ చేయాలంటే మీరిచ్చేటటువంటి సందేశం గురించి తెలియజేయండి. ఆడవాళ్ళు, ఆడజన్మ అంటే చాలా అపురూపమైందమ్మా. అది ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా ఇన్ని పాత్రలు పోషించవలసిన స్థితి అది. అయితే ఇక్కడ ఏంటంటే మనము భర్త దగ్గర ఎలా ఉండాలి, అది ముఖ్యంగా భర్తని ఇది తేవాలి అది తేవాలి అని ఆశించక్కర్లా మనం. కాకపోతే మనం వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళు తెచ్చిన దాంతో మనం తృప్తి చెందటం, తృప్తి అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు ఇంత సంపాదించమని అంత సంపాదించమని అలా సంపాదన వైపు పరిగెత్తనీయకూడదు. మనం ఉన్నదాంతో తృప్తి చెందటం నేర్చుకోవాలి. కంటెంట్మెంట్ అనేది ఉండాలి. అలాగే కాన్ఫిడెన్స్, యాక్సెప్టెన్స్, ఈ మూడు కూడా ప్రతి ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనవి. ఎస్ మామ్. ప్రేక్షకుల తరపున మేము అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేశారు. మేడం గారు, ధన్యవాదాలు. అందరికీ ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చూశారు కదండి, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.